తనకి ఎమోషనల్గా హిమగారితో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అది బ్రెయిన్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ చేయగలదు. ఆ ఒక్క హోపే ఉంది. మాకు పేషెంట్ ప్రాబ్లం తెలుస్తుంది. ప్రాణం కాపాడడానికి సొల్యూషన్ చెప్తున్నాను. అది మీకు అర్థమైతే బాగుంటుంది. హేమా, హేమా, హేమా. అయ్యో, హిమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇప్పుడెలా? హేమా, రండి మేడం, రండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. తారా మేడంకి సంబంధించిన బెయిల్ పేపర్స్. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. నమస్తే మేడం. నమస్తే. మేడం, దీని మీద సైన్ చేయండి. ఓకే. మేడం, మీరు కూడా వచ్చి ఈ ఫైల్ మీద సంతకం చేయండి. కృష్ణెందుకు కాల్ చేస్తుంది? ఇప్పుడది ఏ డ్రామా చేసైనా నా స్వీటీ మనసు మార్చినా మార్చేస్తుంది. ఈ కృష్ణకి నా స్వీటీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయ్యో, హిమకి ఫోన్ కలవడం లేదేంటి?
ఇప్పుడు ఎలా? పద మనం వెళ్దాం. హేమా, హిమా, 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 హిమా. హిమా, ఏయ్, ఏంటి నీ గావు కేకలు? ఎందుకిలా వచ్చి అరుస్తున్నావు? అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? తారగారు, నేను చెప్పేది వినండి. అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఒకసారి హిమాని పిలవండి. పరిస్థితి సీరియస్సా? హిమని పిలవాలా? ఏంటి, ఏదో కొత్త కహానీతో తెరంగేట్రం చేసినట్టున్నావు? మేడం ప్లీజ్, కాస్త నేను చెప్పేది వినండి. హిమా, 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 హిమా. అక్కడ సాగర్ అన్నయ్యకి చాలా సీరియస్ గా ఉంది. అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది. హేమా, హేమా. ఏంటది నన్ను అనేది? సాగర్కి యాక్సిడెంట్ జరిగిందా? ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందండి. బ్లడ్ కూడా చాలా పోయింది. తను పూర్తి అన్కాన్షియస్ అవ్వకుండా హిమా హిమా అనే పదే పదే కలవరిస్తున్నాడు. హిమా, అన్నయ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. దెబ్బలు బాగా తగిలాయి. నువ్వు వెంటనే రావాలి. అన్నయ్య హాస్పిటల్లో నిన్నే కలవరిస్తున్నాడు. త్వరగా పద. హేయ్, నేను చెప్పాను కదా, ఏదో కొత్త కహానీతో వచ్చుంటావని. అది నిజమేనన్నమాట. స్వీటీ, ఈవిడ మాటలేవి మనసుకి తీసుకోకు. ఏదోలాగా ఎమోషనల్గా చేసి, వాటి గురించి టెన్షన్ పడేలాగా చేసి, మాయ చేసి మభ్యపెట్టి ఆ సాగర్ గాడికి నిన్ను దగ్గర చెయ్యాలని చూస్తుంది కృష్ణ. తన మాటలేవి నిజాలు కావు, లైట్ తీసుకో. హేమా, హేమా. ఏయ్, చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టేసరికి ఇప్పుడు యాక్సిడెంటు అది ఇది అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టావు. ఇవన్నీ నాకు అర్థం కావనుకున్నావా? వెళ్ళిక్కడి నుంచి. తారగారు, నేను చెప్పేది అబద్ధం కాదు. అన్నయ్యకి నిజంగానే యాక్సిడెంట్ జరిగింది. అన్నయ్య పరిస్థితి అసలేం బాగోలేదు. హిమా, నా మాట నమ్ము. తను నీ భర్త. నీ భర్త నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? అన్నయ్య నీ కోసం కలవరిస్తున్నాడు. పద హిమా, రా. ఏ ఆగో, చెప్తుంటే నీకు కాదా? మొన్న ఇలాగే మీ అన్నయ్య వచ్చి ఏవేవో మొసలి కన్నీళ్లు కార్చి నా స్వీటీని ఎమోషనల్గా ట్రాప్ చేద్దామనుకున్నాడు. అది కుదరకే కదా తగిలిన ఒక చిన్న గాయాన్ని పట్టుకొని నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నా పరువు ప్రతిష్టలతో ఆటలాడుకున్నారు.
ఆ కథ ముగిసిపోగానే ఈ యాక్సిడెంట్ డ్రామాకి తెరలేపుతున్నారు. స్వీటీ, ఇదంతా క్లియర్గా తెలిసిపోతూనే ఉంది కదా. కృష్ణ మాటలు నమ్మద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తారా, నీ మనసులో వీళ్ళ మీద కోపం ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం లేదని ఎలా చెప్తావు? బేబీ, వీళ్ళ గురించి నాకు తెలిసినంత స్పష్టంగా మీకు తెలీదు. వీళ్ళ ప్రతి మాట వెనక ఉన్న మర్మం చాలా కన్నింగ్గా ఉంటుంది. స్వీటీ, నువ్వు ఈ మాటలేవి పట్టించుకోకు. అనవసరమైన విషయాలు బ్రెయిన్కి తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న బేబీ కూడా డిస్టర్బ్ అవుతాడు. నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో, వెళ్ళు. హిమా, హిమా, ప్లీజ్ హిమా, ఇంతలా ప్రాధాయపడుతున్నాను. నా గురించి నీకు తెలియదా చెప్పు. హిమా, హిమా, రాధా గారు, మీ చెల్లెలకి కనీసం మీరైనా చెప్పండి. మా అన్నయ్య నిజంగా చావు బతుకుల్లో ఉన్నాడు. ఒకసారి తనని హాస్పిటల్కి రమ్మని చెప్పండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ రాధా గారు. స్వీటీ, ఇవేవి నువ్వు పట్టించుకోకు. మమ్మని నేను చెప్తున్నాను కదా. ఏడ్చి ఏదో సాధించాలని చూస్తారు. నువ్వు పద లోపలికి. పద. హిమా, కృష్ణ, నువ్వు చెప్పే మాటల్లో అబద్ధం ఉండదని నాకు తెలుసు. నీ కళ్ళల్లోనే ఆ నిజం నాకు అర్థమవుతుంది. పద, హాస్పిటల్కి వెళ్దాం. సాగర్, రాధా గారు చూడండి. రాధా గారు, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? నేనే అబద్ధం చెప్పలేదండి. కృష్ణ, హిమ వస్తుందా? బాబు రాధా, హిమ ఎక్కడ బాబు? బిడ్డ పరిస్థితిలో కూడా హిమనే కలవరిస్తున్నాడు బాబు. డాక్టర్ గారు కూడా హిమ వస్తే గాని సాగర్ పరిస్థితి ఏమీ చెప్పలేమన్నారు. వాడికి ఏమవుతుందో ఏమోనని భయంగా ఉంది బాబు. రానమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. సాగర్కి ఏమీ అవ్వదు. సిస్టర్, ఏంటి సార్? ఒకసారి లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళండి, బట్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. ఓకే. రాధా,
ఏంట్రా వీడియో కాల్ చేస్తున్నావు? నాన్న నేను ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాను. కృష్ణ చెప్పింది నిజమే. సాగర్కి యాక్సిడెంట్ అయింది. ఇదిగో చూడండి. మై గాడ్, ఎంత పని అయిపోయింది. డాడీ, సాగర్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. తను హిమా హిమా అంటూ కలవరిస్తున్నాడు. హిమా, ఒకసారి హిమకి ఈ విషయం చెప్పి ఫోన్ ఇవ్వండి. తనకి సాగర్ పరిస్థితిని ప్రత్యక్షంగా చూపిస్తే గానీ నమ్మదు. సరే రాధా, ఇప్పుడే వెళ్ళి ఫోన్ హిమకిస్తాను. హిమా, హిమా. అమ్మా హిమా, డాడీ, అన్నయ్య హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేశాడమ్మా. ఇందాక కృష్ణ చెప్పిన మాటలు నువ్వు మీ అమ్మ నమ్మలేదు కదా. ఇదిగో చూడమ్మా, చూడు సాగర్ పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో. రాధా, సాగర్, మీ మమ్మీ చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాడీ, సాగర్ డాడీ. ఫోన్ చేసుకోవద్దమ్మా. అమ్మా, మీ అమ్మ వస్తుంది. ఈ విషయం తారాకు తెలిస్తే హిమను హాస్పిటల్కు పంపించదు. టాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవ్వు. అనవసరమైనవేవి ఆలోచించుకు, సరేనా? రాధా, హిమకి విషయం తెలిసి టెన్షన్గా ఉందిరా. డాడీ, హిమ ఎలాగైనా ఇక్కడికి రావాలి. హిమ ఉంటేనే సాగర్ కోలుకుంటాడు.
అలాగే 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 చేస్తానురా.